విశ్లేషించడానికి మనతో ఉన్నారు. ఫస్ట్గా మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. దాని తర్వాత మన ప్యానెలిస్ట్ల దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు యుద్ధం అనేది ఏదైతే ఆగిందని చెప్తున్నారో ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఇఫ్ వీ అబ్జర్వ్ ప్రాపర్లీ, ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ ఈజ్ టేకింగ్ ఏ వియర్డ్ టర్న్ అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్తో లార్జర్ ఫ్రేమ్వర్క్ని కనుక మనం చూసినప్పుడు అంతర్యుద్ధాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఒక పక్క మాస్కో అండ్ యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ వార్ అనేది చాలా భీకరంగా కొనసాగుతోంది. అలాగే మరొక అంతర్యుద్ధం మనం చూసినట్లయితే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి దాఖలాలు ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఏర్పడ్డాయని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఇజ్రాయిల్ అనేటువంటి దేశం ఎలా వెళ్తోందంటే శత్రుశేషం ఉండరాదు అనేటువంటి ఒక లక్ష్యంతో వెళ్తోంది. దానికి తార్కారణంగా ఎప్పుడైతే హౌతీస్ కానివ్వండి, హెజ్బుల్లా ఫోర్సెస్ కానివ్వండి, అలాగే హమాస్ ఫోర్సెస్ కానివ్వండి, వారి యొక్క ప్రెజెన్స్ను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇజ్రాయిల్ ప్యాలెస్టీన్ వార్లో చూపించినటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ ఇటువంటి ఒక ఇటువంటి చర్యను చేపట్టేటువంటి ఆస్కారం ఉందని మనకు అనేక ఒక రెప్యూటెడ్ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకున్నాం. నిజంగా జరిగింది ఏమిటంటే, వాస్తవంగా చూసినట్టయితే ఒక ఆధిపత్య పోరు, మన జమీల్జీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకవైపు రష్యా తన స్థానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నంలో ఉంది. అలాగే మనం చూసినట్లయితే చైనా కూడా ఆధిపత్యంలో తానేమీ తక్కువ కాదని నిరూపిస్తూ వస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ మధ్య ఇరాన్ అనేటువంటిది చాలా ఒక విస్పష్టమైన విలక్షణమైనటువంటి దేశం. ఒక షియా కంట్రీగా ఉండటమే కాకుండా, షియా ఫోర్స్గా ఉండటమే కాకుండా, ఆ దేశం ఎన్రిచ్డ్ యురేనియం తయారీలో, అలాగే ఎన్రిచ్డ్ యురేనియంను ఒక న్యూక్లియర్ పర్పస్కు, ఒక స్పెసిఫిక్ టార్గెట్కు దాన్ని వినియోగించడంలో కూడా ఒక ఎక్స్పర్టైజ్ను సాధించింది. నిజంగా చెప్పాలి అంటే ఇరానియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభతో వారు న్యూక్లియర్ రియాక్టర్స్ నిర్మాణం కానివ్వండి, ఫెసిలిటేటర్స్ కానివ్వండి, అలాగే స్ప్రెడ్ అవుట్ మనం ఫ్రేమ్వర్క్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలకు అగ్రనేతగా ఉన్నటువంటి అమెరికా యొక్క వైఖరి, ముఖ్యంగా బైడెన్ తర్వాత వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఆయన తీరుతెన్నులు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే దౌత్యపరంగా అక్కడ అమెరికా యొక్క ముద్ర ప్రతి చోట కనపడాలి అనేటువంటి ఒక తాపత్రయం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. తాపత్రయం ఉండొచ్చు, కానీ లక్ష్య సిద్ధి కోసం మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా ముఖ్యమైనది. అది యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనం తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ మధ్య చూసినప్పుడు B-2 స్టెల్త్ బాంబర్స్ ఎప్పుడైతే ఫర్దౌ, నతాంజ్ అండ్ అస్ఫహాన్ ఈ 3 సెంటర్స్పై ఎప్పుడైతే దాడి చేశాయో ఇంటర్నేషనల్ లాను స్పష్టంగా వైలేట్ చేశాయి. ఈవెన్ యాజ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా ఎక్స్పర్ట్గా ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ దే హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్ అండ్ ట్రెస్పాస్డ్ ఫ్యూ థింగ్స్. అక్కడ ఎలా అయిందంటే ది టైప్ ఆఫ్ వెపనరీ దట్ హ్యాస్ టు బి యూస్డ్ అండ్ హజార్డస్ మెటీరియల్స్ దట్ ఆర్ బీయింగ్ యూస్డ్, ఇదంతా కనుక మనం చూసినప్పుడు స్పష్టంగా అనేక రకాలైనటువంటి వైలేషన్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ యాంటోనీ గుటెరస్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పోకడలు మంచివి కాదు అని. కానీ హితాన్ని ఎవరు కూడా వినటం లేదు. ఎవరి ఇంట్రెస్ట్తో వారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరొక ముఖ్యమైనటువంటి క్రైసిస్ ఏమిటి అంటే రెడ్ సీ క్రైసిస్, అలాగే సౌత్ చైనా సీ క్రైసిస్, అలాగే హర్మూజ్ క్రైసిస్. ఈ 3 కూడా ప్రపంచ వాణిజ్యాన్ని, అలాగే ఎకనామిక్ యాక్టివిటీని, అలాగే ఒక సేఫ్ ప్యాసేజ్ను కూడా నిలువరించేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఎంతమాత్రం సమంజసం అనేటువంటిది మనం చర్చలో భాగంగా వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్యానల్ టుడే. సో లెట్స్ గో అండ్ డిస్కస్ విత్ దెమ్. థ్యాంక్ యూ.